సో ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ జూబ్లీహిల్స్ లో కానీ ఓవరాల్ గా మొత్తం రాష్ట్రంలో కానీ? రాష్ట్ర పరిస్థితి అయితే అధోగతి పాలైపోయింది. మీరు చూస్తా ఉన్నారు, రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, బిజినెస్లు డమాల్ అయిపోయినాయి. ఏది కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు. సరే, నువ్వు ఇచ్చిన హామీలతోటైనా కనీసం ఏదైనా ప్రజలకు ఎలగబెడతావని అనుకుంటే ప్రజలు ఏదో ఆశపడి నీకు ఓటేసి గెలిపిస్తే ఎక్కడ కూడా ఒక హామీ నెరవేర్చింది లేదు, ఎవరిని కూడా సంతోషపెట్టింది లేదు. కేసులు వేసేసి ఏదో కోట్ల పైన నెప్పం నెట్టేసి రిజర్వేషన్లు మేము 42% ఇద్దామనుకుంటున్నాం కానీ కోట్లు ఇస్తలేమని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రాజ్యాంగబద్ధంగా చేయాలన్న సంగతి ఆయనకు తెలుసు. రాజ్యాంగబద్ధంగా చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఏదో స్థానిక సంస్థల ఎలక్షన్ల లబ్ధి పొందాలన్న ఆలోచనతోటి తొందరపడి 42% రిజర్వేషన్ తీసుకొస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినాడు. మా ఇంటి దగ్గర పాండబ్బా పెట్టుకున్న అతను కొంచెం మా ఎంబడి తిరిగితే వాళ్ళని బెదిరియడము, భయపట్టియడము. ఇంకోటి, చాయ్ డబ్బా ఆయన ఎవరైనా బస్సులో ఉన్న ఆయన దగ్గర పోయేసి ఒక ప్యాంప్లెట్ ఇచ్చి వారికి చెప్తే ఏమన్నా నేను వాళ్ళకి అట్లా అన్నావంట ఇట్లా అన్నావంట అని చెప్పి బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. వెల్కమ్ టు తెలుగునో. నేను ప్రస్తుతం అయితే మనం జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో ఉన్నాము. సో ఇది రాజకీయం అనేది చాలా హీటెక్కింది అనమాట. ఇందులో భాగంగా మనతోని కార్పొరేటర్ ప్రవీణ్ ముదిరాజు గారు ఉన్నారు. సో తనతో మాట్లాడి తెలుసుకుందాం క్యాంపెయిన్ అసలు ఏ విధంగా జరుగుతుంది, ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరుస్తున్నారు అనేది తనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఏ విధంగా ఉంది క్యాంపెయిన్, ఏ విధంగా స్పందిస్తున్నారు అసలు ప్రజలు ఇక్కడ? మేము ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోని మరి శ్రీనగర్ కాలనీలో, ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాలలో మరి ఉప్పల్ నుంచి మాతో పాటు కొంతమంది మరి నాయకులు రావడం జరిగింది. మరి వారితో పాటు మరి సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక 10 బూతులు ఇన్ఛార్జిగా ఇచ్చేసి మరి వారితో పాటు వారి కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా మరి ఉప్పలు, మహేశ్వరం ఈ 2 కాన్స్టిట్యున్సీల నుంచి ప్లస్ లోకల్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని మేము ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మేము ప్రచారానికి పోయినామో ఏ ఇంటికి పోయినా కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, గోపన్న చాలా మంచి వ్యక్తి, నిజంగా గోపన్న చనిపోవడం చాలా బాధాకరం, మీరు తిరగాల్సిన అవసరం కూడా లేదు, మేము ఖచ్చితంగా మరి సునీతక్కకు న్యాయం చేస్తాం, సునీతక్క కోటేసి ఆమెను భారీ మెజారిటీ తోటి గెలిపిస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేశారు, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు కార్పొరేటర్గా ఉండడం విషయం పక్కన పెడితే ఏ బస్తీలో పోయినా కూడా బ్రహ్మాండమైన రోడ్లు, బ్రహ్మాండంగా అక్కడ డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ కూడా కంప్లీట్గా మంచిగా ఉండే. ఈ గోపన్న లేని ఈ 2-3 నెలల నుంచి ఏదైతే పరిస్థితి చూస్తూ ఉన్నామో ఎక్కడ చూసినా డ్రైనేజ్ బొంగుతుంది, ఎవరిని అడిగినా స్పందిస్తలేరు. ఉన్న లోకల్ కార్పొరేటర్ కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో గెలిచి దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పోయి అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆ జనాలు కూడా చెప్తా ఉన్నారు, ఆయన ఎలక్షన్ వస్తే ఆయన కూడా బుద్ధి చెప్తాం మేము, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో గెలిచి గోపన్న నెంబర్ ఉండి గెలిచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉసరవల్లి లెక్క రంగులు మార్చే విధంగా వారు పోయి మరి వేరే పార్టీలో చేరినారు. వేరే పార్టీలో చేరింది కాక ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి ఓటేమని చెప్తా ఉంటే మాకే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉన్నది. నిజంగా ఇంతకు ముందు మనం గతంలో చూసినట్టు ఎక్కడైనా అయితే ఎవరైనా శాసనసభ్యుడు చనిపోతే యునానిమస్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి యునానిమస్ గా ఇచ్చేవారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత దౌర్జన్యం అంటే మరి అట్లాంటి సిస్టమే లేదు, వాళ్ళకి ఎక్కడ కూడా మోరల్ వాల్యూస్ లేవు. రావడమే ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చినారో 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అటు ఆడోళ్ళని మోసం చేయడం, ఇటు మొగోళ్ళని మోసం చేయడం. సింపుల్ గా చెప్పాలంటే ఒక బస్సు ఫ్రీ బస్ అని చెప్పేసి పెట్టి మహిళలకు ఫ్రీ ఇస్తానని చెప్పేసి మరి వారి భర్తల దగ్గర మగవాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయడం. అంటే ఇక్కడ ఆడవాళ్ళకు ఫ్రీ ఇస్తా అని చెప్పడము, బస్సు రేట్లు పెంచడము, మరి మగవాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయడం. ఇది ఒక్కటే అని కాదు, ప్రతి విషయంలో కూడా మోసం జరుగుతూ ఉన్నది, ప్రతి విషయంలో కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళనైతే ముఖ్యంగా మరి 2500 రూపాయలు ఇస్తామని, తులం బంగారం ఇస్తామని, 500కే సిలిండర్ ఇస్తామని చెప్పేసి ఎన్ని హామీలు ఇచ్చా నెరవేరలేదు. మేము ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్యాంప్లెట్ తీసుకొని వెళ్ళంగానే మేము చెప్పే కంటే ముందు వాళ్ళు చెప్తున్నారు, మాకు తులం బంగారం రాలే అన్నా, మాకు 500లకు సిలిండర్ ఇస్తానని రాలే అన్నా, మాకు 2500 ఇస్తానని రాలే అన్నా అని చెప్పేసి వారే చెప్పి ప్రజలు నిజంగా కూడా చాలా కసి మీద ఉన్నారు కాంగ్రెస్ తోటి. ఖచ్చితంగా వారిని ఈ ఎలక్షన్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో భూస్థాపితం చేస్తారని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకోటి అంటే మాగంటి సునీత గారికి ఇచ్చారు ఇప్పుడు సీటు, సో మీరు దాన్ని ఏ విధంగా సమర్థిస్తున్నారు? ఇంకొక విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ లో తన మాగంటి గోపీనాథ్ గారి వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకుపోతుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా సునీతమ్మ గారు మాగంటి గోపీనాథ్ గారి వారసత్వాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఆమెని ప్రజలు ఎన్నుకుంటున్నారు, ఆమెను ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలే అడుగుతా ఉన్నారు కి అరే గోపీనాథ్ అన్న వైఫ్ ఆమెకు అన్యాయం జరిగింది, ఆమె ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఎవరింటికి పోయినా వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మాగంటి సునీతమ్మ గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారు. వారు ప్రజలందరికీ ఇక్కడికి ఉన్న అవసరాలన్నీ కూడా వారు తెలుసుకొని వారు న్యాయం చేస్తారని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. ఓకే, అంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి పనులు జరిగినాయని మీరు ఏదైతే చెప్తున్నారో, సో ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ జూబ్లీహిల్స్ లో కానీ ఓవరాల్ గా మొత్తం రాష్ట్రంలో కానీ? రాష్ట్ర పరిస్థితి అయితే అధోగతి పాలైపోయింది. మీరు చూస్తా ఉన్నారు, రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, బిజినెస్లు డమాల్ అయిపోయినాయి. ఏది కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు.
సరే నువ్వు ఇచ్చిన హామీలతోటైనా కనీసం ఏదైనా ప్రజలకు ఎలగబెడతావని అనుకుంటే ప్రజలు ఏదో ఆశపడి నీకు ఓటేసి గెలిపిస్తే ఎక్కడ కూడా ఒక హామీ నెరవేర్చింది లేదు, ఎవరిని కూడా సంతోషపెట్టింది లేదు. మా కేటీఆర్ గారు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారంటే ముగ్గురు సంతోషంగా ఉన్నారని చెప్పేసి. అక్కడ సీతక్క, గీతక్క, ఇక్కడ చూస్తే మొన్న కొండా సురేఖ. ఆ కొండా సురేఖ కూడా పంచాయతీ మొన్నటిదాకా పంచాయతీ నడిచింది, ఆమె కూడా హ్యాపీగా లేదు. ఆమెను కూడా తీసుకుపోయి లాస్ట్కి ఏదో మబ్బి పెట్టి నచ్చజెప్పి ఏదో చేసి ఆ పండుగ రోజు ఒక ఫోటో దిగి బయట రిలీజ్ చేసారు. లేకపోతే జూబ్లీ సెలక్షన్లో ఉన్న ఆడవాళ్ళందరూ రివర్స్ అయిపోయేటట్టు ఓడగొట్టేటట్టు అని చెప్పేసి ఆమె తీసుకుపోయి ఒక ఫోటో పెట్టి మరి ఆమెను ఏదో సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, ముఖ్యంగా ఎక్కడైతే ఆడవాళ్ళు ఇబ్బంది పడతారో, ఎక్కడైతే ఆడవాళ్ళు బాధపడతారో అక్కడ రాష్ట్రం కాదు, ఖచ్చితంగా అక్కడ నాశనం జరుగుతుంది. ఎక్కడైతే ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడే ఖచ్చితంగా సుభిక్షంగా ఉంటారు, ప్రజలు మంచిగా ఉంటారు, నాయకులు మంచిగా ఉంటారు, అందరు మంచిగా ఉంటారు. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఏ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, బిజినెస్లు కానీ, ఏది కానీ ఎవరు సంతోషంగా లేరు. వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులే వాళ్ళు కమిషన్ల గురించి కొట్లాడుతున్నారు, వాళ్ళే మాకు వాటాలు కావాలని కొట్లాడుతున్నారు. నా శాఖలో ఈ మంత్రి వచ్చి అన్నాడు. వాళ్ళకు పొద్దున్న లేస్తే ఇదే సిస్టమ్ ఉంది తప్ప వాళ్ళు ప్రజలకు ఏదైనా మేలు చేద్దాం, మంచి చేద్దాం అన్న ఆలోచన ఎవరికి లేదు. కంట్రోల్ రేవంత్ రెడ్డి గారికి కూడా వాళ్ళ మంత్రుల మీద కంట్రోల్ లేదు, మంత్రులకు కూడా రేవంత్ రెడ్డి అంటే గౌరవం లేదు. ఇట్లా ఉంటే మాత్రం సిస్టమ్ చాలా అధోగతి పాలవుతుంది. గతంలో మనం చూసినట్టయితే మరి ఒక కేసీఆర్ గారు అలా వస్తూ ఉంటే కేసీఆర్ గారిని చూస్తే ఒక దేవుడిలాగా రాష్ట్రాన్ని తెచ్చిన ఒక కారణ జన్ముడు, ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు. 10 ఏళ్ళు ఆయన చేసిన పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండే, అన్ని దందాలు మంచిగా నడిచినాయి, బిజినెస్లు మంచిగా నడిచినాయి, రియల్ ఎస్టేట్ మంచిగా ఉండే, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే. కాబట్టి ప్రజలు ఇప్పుడు అందరూ కోరుకుంటా ఉన్నారు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు సీఎం కావాలి, ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మేము కాంగ్రెస్ కి బుద్ధి చెప్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఇంకోటి కూడా చూసుకోవచ్చా, ఈ ఉప ఎన్నిక స్థానిక ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు కనబడుతున్నాయి? ఈ ఎలక్షన్ ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్ల పైన చెంపపట్టు లాంటిది అవుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు 42% అని చెప్పేసి బీసీలకు ఏదో అన్యాయం చేస్తాం, ఉద్ధరించేస్తామని చెప్పేసి మభ్యపెట్టి ఏదైతే 420 హామీల లాగా ఏదో 420 హామీలు ఇచ్చి వచ్చినట్టు అనుకున్నాడు. కేసులు వేసేసి ఏదో కోట్ల పైన నెప్పం నెట్టేసి రిజర్వేషన్లు మేము 42% ఇద్దాం అనుకుంటున్నాం, కానీ కోట్లు ఇస్తలేమని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రాజ్యాంగబద్ధంగా చేయాలన్న సంగతి ఆయనకు తెలుసు. రాజ్యాంగబద్ధంగా చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఏదో స్థానిక సంస్థల ఎలక్షన్ల లబ్ధి పొందాలన్న ఆలోచనతోటి తొందరపడి 42% రిజర్వేషన్ తీసుకొస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినాడు. ఇప్పుడు బోర్ల బొక్క కింద పడ్డాడు. ఆ ఎలక్షన్ కాదు, ఈ ఎలక్షన్ కాదు, ఏ ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చేది సున్నానే. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కూడా భారీ మెజారిటీ తోటి సునీతమ్మ గారు గెలవడం ఖాయం అని చెప్పేసి కూడా మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటన్నా ఇదే విధంగా చూసుకోవచ్చు, 23,000 కొత్త ఓట్లు చేరడం జరిగింది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. సో ఇది బీఆర్ఎస్ పార్టీ పైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు కనబడుతున్నాయి? వారు ఎన్ని దొంగ ఓట్లు వేసుకున్నా, ఎంతమందిని ఏం అభిపెట్టినా, ఎన్ని దొంగ హామీలు వచ్చినా ప్రజలకు కేసీఆర్ పైన ఉన్న అభిమానం ఉన్నది. ప్రజలకు కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ఉన్నది, ప్రజలకు కేసీఆర్ గారు రావాలని ఉన్నది, ప్రజలకు బీఆర్ఎస్ పార్టీతోటే మేము సంతోషంగా ఉంటామన్నది ఆలోచన ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎన్ని దొంగ ఓట్లు వేసినా మేము ఎలక్షన్ కమిషన్ కి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు తూతూ మంతరుగా 1-2 అక్కడక్కడ చూసి అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి వాడు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు గమనించాలి, మీరు కూడా ఆలోచించాలి, మీరు కూడా తెలుసుకోవాలి, మీరు కూడా ప్రజలకు చెప్పండి. నేను అనేది ఏంటంటే మీరు దొంగ ఓట్లు వేసుకోవాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రజలలో మీకు అభిమానం లేదు, మీరు ఖచ్చితంగా ఓడిపోతారు అన్న ఆలోచన ఉంది కాబట్టి దొంగ ఓట్లు చేసుకుంటూ వచ్చినారు. కాబట్టి మీరు ఎన్ని దొంగ ఓట్లు వేసుకున్నా, మీరు చేసుకున్న దొంగ ఓట్లు, చేపించిన దొంగ ఓట్లు వాళ్ళకు కూడా కేసీఆర్ గారే రావాలి, మాగండి సునీతమ్మకు న్యాయం జరగాలన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ ఓట్లు కూడా ఖచ్చితంగా అవి 100% బీఆర్ఎస్ పార్టీకి పడతాయి. సునీతమ్మ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. ముఖ్యంగా మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయని చెప్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చుడు అనేది ఉంటే గనక దొంగోట్లు వేయించుకోకపోతుండే. కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ఖచ్చితంగా గెలుస్తుంది, భారీ మెజారిటీతో గెలుస్తుంది, మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం అని చెప్పి ఆలోచన వారికి ఉంటే గనక వారు బస్తీలలో ఎవరిని భయపట్టించేటోళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న ఆలోచన ఉంటే గనక వాళ్ళు చేసే అరాచకాలు ఇప్పుడిప్పుడు మాకు బయటపడతా ఉన్నాయి. మా ఎంబడి తిరిగే, ప్రచారంలో తిరిగే వాళ్ళు కూడా మా ఇంటి దగ్గర పాండబ్బా పెట్టుకున్న అతను కొంచెం మా ఎంబడి తిరిగితే వాళ్ళని బెదిరియడము, భయపట్టియడము. ఇంకోటి చాయ్ డబ్బా ఆయన ఎవరైనా బస్సులో ఉన్న ఆయన దగ్గర పోయేసి ఒక ప్యాంప్లెట్ ఇచ్చి వారికి చెప్తే ఏమన్నా నేను వాళ్ళకి అట్లా అన్నావంట, ఇట్లా అన్నావంట అని చెప్పి బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పేది ఒకటే, మీరు ఎంత బెదిరించినా, ఏం బెదిరించినా మనసులో కేసీఆర్ గారికి కారు గుర్తుకి ఓటు వేయాలి, సునీతమ్మ గారిని గెలిపియాలన్న ఆలోచన వారికి ఉన్నప్పుడు ఒక ఆడపిల్లకు, ఆడామెకి న్యాయం చేయాలన్న ఆలోచన ప్రజలలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వారు న్యాయం చేస్తారు. వీళ్ళు పోటీ ఇచ్చుడు కాదు కదా, నాకు తెలిసి మీకు విజయోత్సవ ర్యాలీలో మళ్ళీ మీ ఛానల్ తోటే మాట్లాడతా. వాళ్ళు పోటీకి కాదు, ఎక్కడ కూడా వచ్చేటట్టు లేరు. ఎవరైతే నామినేషన్ వేస్తారో, నిన్న కూడా మీరు చూసినారు సల్మాన్ అనే వ్యక్తి నామినేషన్ వేస్తే కూడా ఆయన నామినేషన్ కూడా క్యాన్సిల్ చేయించినారు.
ఎందుకంటే వాళ్ళకి భయం ఉన్నది. మేము గెలవలేకపోతామేమో అన్న భయంతో కొంతమంది ఎవరైతే ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళని కూడా వాళ్ళ నామినేషన్లు క్యాన్సిల్ చేపించి అది చేస్తా ఉన్నారు. ఇవాళ సల్మాన్ గారు కూడా వారు కూడా అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ చేసే ఏదైతే దుష్ట చర్యలు ఉన్నాయో ఇవన్నిటిపైన పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో వారు కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఆ బలం కూడా మాకు చేకూరుతుంది. ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మాత్రం కారు గుర్తు గెలవడం, సునీతమ్మ గెలవడం పక్కా అయిందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి ఫైనల్ క్వశ్చన్, మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి, జూబ్లీ హిల్స్ ప్రజలకు చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి, అసలు మీ తరఫున చెప్పాలనుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా మేము చెప్పదలుచుకుంది ఒకటే, జూబ్లీ హిల్స్ ప్రజలు ఒక్కటి తెలుసుకోవాలి. 420 ఏదైతే 420 హామీలు ఇచ్చి మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు గద్దె మీదకి ఎక్కినారో వారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రతి ఒక్క వర్గానికి మోసం చేసినారు. ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు గనక కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి కూడా రేపటి నుంచి నేను ఎవరికి ఏమి ఇవ్వకున్నా కూడా వారు మాత్రం మళ్ళీ కాంగ్రెస్కే ఓటేసినారు. వాళ్ళు మళ్ళీ ఒక్కసారి బోల్తా పడ్డారు, నేను మళ్ళీ వాళ్ళని మోసం చేయగలిగినా అని చెప్పేసి ఏ ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడు. నేను కోరేది ఒక్కటే, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలి, స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ కావాలి. ఖచ్చితంగా స్కీమ్స్ అన్ని ఇవ్వాలన్న ఆలోచన రేవంత్ రెడ్డికి రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి. టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, సునీతమ్మను గెలిపియాలి. దీంతో కనీసం వాళ్ళ కనుపిప్పు అవుతుంది. 100% ఇప్పుడైనా వారు కొన్ని స్కీమ్స్ అయినా మనం ఇంప్లిమెంట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోతుంది అన్న ఒక భయంతో అయినా వాళ్ళు ఏమైనా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. నేను జూబ్లీ హిల్స్ ప్రజలకు కోరేది ఒకటే, వారు ఇయ్యని హామీలను వారు ఇయ్యాలంటే మీరు ఖచ్చితంగా కారు గుర్తుకు సునీతమ్మకు ఓటేసి గెలిపియాలని చెప్పేసి కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై తెలంగాణ.